అల్లూరి కోనసీమ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. రంపచోడవరం, గంగవరం, అడ్డతీగల, దేవీపట్నంలో భారీ వర్షం కురుస్తోంది. వర్షపు నీరు రహదారులపై ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రంపచోడవరం నుంచి బీరంపల్లి జాతీయ రహదారిపైకి వరద చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దేవీపట్నం మండలం ఇందుకూరుపేట కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. చాలా గ్రామాల్లోకి వరద నీరు చేరుతోంది. రైట్, మా ప్రతినిధి శివశంకర్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి. శివశంకర్, జిల్లా వ్యాప్తంగా ఎట్లాంటి పరిస్థితి కనపడుతుంది? ఏజెన్సీ గ్రామాల్లో ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి? జిల్లా వ్యాప్తంగా అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం కురుస్తూ ఉంది. అదే ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఏదైతే అల్లూరు జిల్లా ఉందో, అల్లూరు జిల్లా రంపచోడవరం నుంచి చూసుకుంటే మనకి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు కూడా కొండ ప్రాంతంలో ఏదైనా వర్షం పడితే కూడా వాటర్ అంతా కూడా కింద ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాగే చూసుకుంటే రంపచోడవరంతో పాటు గంగవరం, అడ్డతీగల, దేవీపట్నం ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకైతే గాలులతో కురుస్తున్న వర్షాలకైతే కొండ చర్యలు విరిగిపడుతున్న పరిస్థితులు కూడా రోడ్డు పక్కన కనిపిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తూ ఉండడంతో రంపచోడవరం వేరంపల్లి నేషనల్ హైవే 516 రోడ్డుపైకి కొండవాగు నీరంతా కూడా ప్రవహిస్తూ ఉండడంతో ఏదైతే హైవే మీద వాహనాలన్నీ కూడా అక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే వాగును దాటేందుకు ఎవరైనా అధికారులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ వెళ్లకుండా రెవెన్యూ అధికారులు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ చర్యలు అయితే చేపట్టారు. ఏదైతే వర్షం నీరు తగ్గే వరకు కూడా ఎవరు వెళ్ళొద్దు, ఎందుకంటే ప్రమాదకర స్థాయిలో అక్కడ ఉప్పొంగి ప్రవహిస్తుంది కాబట్టి, నది ఏదైతే వాగు ఉందో కొండవాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది కాబట్టి ఎవరిని కూడా వెళ్లకుండా కూడా అక్కడ పోలీస్ పికెటింగ్ కూడా పెట్టిన పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా అయితే కాకినాడ కావచ్చు, అమలాపురం కావచ్చు, ఈ పక్కన కోనసీమ జిల్లా కావచ్చు, ఇటు పక్కన రాజమండ్రి కావచ్చు, ఇదైతే పిఠాపురం కావచ్చు, ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే ఈ జిల్లాలో కనిపిస్తుంది, తూర్పుగోదావరి జిల్లాలో. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివశంకర్.